ప్రైజ్ ద లార్డ్. ఆదివారము సెప్టెంబర్ 8, 2024. ఈ రోజు దేవుని వాక్యము, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. ఇల్లు కట్టడం 19వ శతాబ్దంలో భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగతమైన గృహ నిర్మాణ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. మహారాజా సాయాజీరావ్ గైక్వాడ్ యొక్క రాచరిక కుటుంబ నివాసం పూర్తయ్యే వరకు 12 సంవత్సరాలు ఈ పని కొనసాగింది. దాని ఫలితమే గుజరాత్ లోని వడోదరలో లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ భారతదేశంలోని అతిపెద్ద వ్యక్తిగతమైన నివాసమే కాకుండా లండన్ లోని బకింగ్హామ్ ప్యాలెస్ కంటే దాదాపు 4 రెట్లు పెద్దదని నమ్ముతారు. ఇది మొజాయిక్లు, వేలాడే దీపాలు, కళాకృతులు, ఎలివేటర్లతో బాగా నిర్వహించబడే 170 గదులను కలిగి 500 ఎకరాలలో నిర్మించారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు తన శిష్యులకు ప్రకటించిన నిర్మాణ ఉద్దేశాలతో పోలిస్తే ఏమీ పోలికే ఉండదు. యేసయ్య సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని పేతురు ధృవీకరించిన తర్వాత యేసయ్య ఇలా ప్రకటించారు: నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. వేదాంతవేత్తలు బండ యొక్క గుర్తింపు గురించి చర్చిస్తున్నప్పుడు యేసయ్య ఉద్దేశాల గురించి ఎటువంటి చర్చ చేయలేదు. ఆయన తన సంఘాన్ని భూమి దిగంతముల వరకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశం, ప్రతి ప్రజ, ప్రతి జనము, జాతి సమూహంతో సహా విస్తరించి కడతారు. ఈ సంఘం నిర్మాణ ఖర్చు శిలువపై యేసు స్వంత రక్తాన్ని బలి ఇవ్వడం. ఆయన సంఘ సభ్యులుగా చాలా ఎక్కువ ధరకు మనల్ని కొనినందున మనం ఆయన ప్రేమపూర్వక త్యాగాన్ని వేడుక చేసుకుంటూ ఈ గొప్ప కార్యంలో ఆయనతో పాలివారమగుదుము. సంఘం క్రీస్తును ఎలా ప్రతిబింబిస్తుంది? ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నా హృదయంలోనూ అలాగే విశ్వాస కుటుంబంలోని ఇతరులతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి నాకు సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.